శివమహాపురాణం రుద్ర సంహిత సృష్టికాండలో 14 చాప్టర్లో 21 శ్లోకాల నుంచి. పూజ చేసిన తర్వాత ఎటువంటి పువ్వులని ఎంత లెక్కలో గనక మనం సమర్పించుకుని విధి విధానంగా పూజ చేస్తే మనకి ఏదైతే కోరిక లేకుండా చేస్తే ఆ పరమాత్మ యొక్క స్వరూపాలుగా అయిపోతారు అని చెప్పారు. ఇక్కడ కోరికతో ఎలా చేస్తే ఎన్ని మనం సమర్పించుకుంటే దానివల్ల ప్రతిఫలాన్ని ఎలా పొందుతామన్నది విశేషంగా ఇక్కడ ఈ శ్లోకాల్లో చెప్తున్నారు. జ్ఞానార్ది పూజయేత్ కోట్యా శంకరం లోకశంకరం శివదర్శన కామో వై తదర్థేన ప్రపూజయేత్. జ్ఞానం కావాలన్న కోరిక ఎవరికైనా ఉంటే వాళ్ళు 1,000,000 సార్లు ఆ కమలాల అన్న పువ్వులతో లోక కళ్యాణికారి అయిన ఆ పరమేశ్వరుని పూజించుకోవాలి. అలాగే ఆ పరమేశ్వరుడు యొక్క దర్శన ప్రాప్తి కోరిక ఉన్నవాళ్ళు కూడా అందులో సగము అంటే ఒక 50 లక్షలు అట్లా ఆ కమలా పువ్వులతో ఆయన్ని పూజించుకోవాలి. తథా మృత్యుంజయో జాప్యః కామనా ఫలరూపతః పంచలక్షో జపోర్యర్హి ప్రత్యక్షం తు భవేత్ శివః. అలాగే ఎవరికైతే అంటే కోరికలన్నీ కూడా ఎటువంటివైనా సరే తీరాలి అనుకుంటే మహామృత్యుంజయ మంత్రాన్ని జపించాలి. ఇవి 5 లక్షల సార్లు గనక జపించగలిగితే ఆ మహామృత్యుంజయ అన్న మంత్రాన్ని ఆ సదాశివుడు తప్పకుండా ప్రత్యక్షం అవుతాడు. అంటే సకల కోరికల్ని మనకి సిద్ధింపచేసేవాడు ఆ పరమేశ్వరుడు. ఆయన ప్రసన్నత గనక మనం పొందాలి అంటే ఈ జపం చేయాలి. అయితే 5 లక్షలు గనక చెయ్యగలిగితే తప్పకుండా ఆయన మనకి ప్రత్యక్షం అవుతాడు. ఇక్కడ 5 లక్షల సార్లు అంటే ఇప్పుడు మనకి జపమాల ఉంటుంది, అందులో 108 ఉంటాయి. ఒక మంత్రాన్ని చిన్న చిన్నవైన ఓంకారాలైనా అంతలాగా మనకి ఎలా అయితే మళ్ళీ ధ్యానంలో లీనమైపోయినట్టుగా ఒక స్థిరమైన ఆసనం మీద కూర్చుని అలాగే బాహ్యంగాను అంతరంగికాను మాలిన్యాల రహితంగా ఉంటూ ఆ పరమాత్మ యొక్క ధ్యాసలోనే ఆ జపాన్ని నువ్వు ఎప్పుడైతే అంతలాగా చేస్తున్నావో, ఇలా 5 లక్షలు చెయ్యాలి అంటే ఇంత సమయాన్ని అన్నీ పెట్టాలి. ఆ సమయంలో ఇతరమైన వ్యామోహాలేవి నా మదిలో కానీ ఎక్కడా అవి ఏమీ లేకుండా అన్నీ వదిలేసుకుని అక్కడ కూర్చుని అలా దీక్షగా చెయ్యగా ఏమవుతుంది? పరమాత్మ ఎప్పుడు నీకు ప్రత్యక్షం అవుతాడు? భక్తి ఉంటే సరిపోతుందా? శ్రద్ధ ఉంటే సరిపోతుందా? నేను వికారాల రహితంగా ఉండాలి, నేను శుద్ధంగా ఉండాలి, ధర్మపరంగా నేను నడుచుకోవాలి. అలా చెయ్యగా అందుకే 5 లక్షల సార్లు కొన్ని వాటిని దర్శిస్తేనే మనకి పాపం ఎలాగా తొలగిపోతుందో ఉచ్చరించగా అంతరంగికంగా బాహ్యంగా మన చుట్టూ కూడా అంతా కూడా ప్రక్షాళన అవుతుంది. నేను పూర్వజన్మ వాసనలు ఇవన్నిటి నుంచి కూడా నేను దూరం అవుతూ ఉంటాను క్రమేణా. అందుకే తప్పకుండా ప్రత్యక్షమవుతాడు సర్వ వ్యాపిగా ఉన్న ఆ పరమాత్మ. ఈ భక్తి శ్రద్ధకి మళ్ళీ నీ సాధన తోడవ్వాలి. లక్ష్యేన భజతే కశ్చిత్ ద్వితీయే జాతి సంభవః తృతీయే కామనాలాభశ్చతుర్థేతం ప్రపశ్యతి. అయితే 1,00,000 చెయ్యంగానే ఈ మహామృత్యుంజయ మంత్రం ఏమవుతుంది? శరీర శుద్ధి జరుగుతుంది. అంటే బాహ్యానికి స్నానం చేసి నేను శుద్ధిగా ఉన్నానని అనుకుంటాం. అంటే ఇక్కడ లోపలున్న వికారాలు అహంకార చిత్తము జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఇవన్నీ కూడా శుద్ధి జరగాలి. అందుకని 1,00,000 సార్లు కనుక మహామృత్యుంజయ మంత్రాన్ని నువ్వు భక్తితో శ్రద్ధతో ఎప్పుడైతే చేస్తున్నావో ఈ శరీరం అన్నది శుద్ధి చెందుతుంది. అలాగే 2,00,000 అయ్యేసరికి పూర్వజన్మలన్నీ కూడా ఏవైతే మనం ఎత్తున్నామో అవన్నీ కూడా మనకి జ్ఞాపకానికి వస్తాయి. అలాగే 3,00,000 అయ్యేసరికి ఆ జపం 3,00,000 అయ్యేసరికి ఏమవుతుంది? కోరిక ఏదైతే ఉందో ఆ వస్తువులన్నీ కూడా మనకి లభిస్తూ ఉంటాయి. అలాగే 4,00,000 అన్న జపం అయ్యేసరికి ఏమవుతుంది అంటే ఆ పరమాత్మ యొక్క దర్శనం మనకి లభిస్తుంది. పంచమం ఛాయధా లక్ష్యం ఫలం యచ్చత్ యశంశయం అనేనైవాతు మంత్రేణ 10,00,000 ఫలం భవేత్. అలాగే 5,00,000 జపం అయ్యేసరికి ఏమవుతుంది?
అక్కడ ఫలితం ఏదైతే నేను కోరికతో చేస్తున్నా నిస్సందేహంగా ఆ ఫలితం నాకు లభిస్తుంది. అయితే ఈ మంత్రాన్ని 10,00,000 సార్లు ఎవరైతే జపం చేసేస్తున్నారో, అంటే ముందు 5,00,000 చేస్తున్నాం ఆయన దర్శనం లభిస్తుంది. ఇందులో మళ్ళీ అంటే ఇంకొక 1,00,000 శరీర శుద్ధి జరిగిపోయింది. అంటే ఈ 5,00,000 ముందు ఏదైతే చేస్తున్నావో పంచభూతాలతో కూడుకున్న ఈ శరీరం అవన్నీ తొలగిపోయినాయి. తర్వాత మళ్ళీ అంతరంగికంగా లోపల శుద్ధి జరుగుతుంది. ఇంకో 1,00,000 అంటే 6,00,000 అయిపోయినాయి. 7,00,000 అయ్యేసరికి పూర్వజన్మ స్మృతి వచ్చింది. 8,00,000 అయ్యేసరికి సకల కోరికలు మనకి ఏవైతే అనిపిస్తున్నాయో అవన్నీ మనకి లభిస్తున్నాయి. 9 అయ్యేసరికి ఆ పరమాత్మ యొక్క దర్శనము. అలాగే 5 మళ్ళీ ఇది అయ్యేసరికి జప ఫల ప్రాప్తి. అంటే ఇలా ఈ 5,00,000 ఈ 5,00,000 మొత్తం 10,00,000 కనుక నువ్వు చేస్తే సంపూర్ణం. అంటే ఇంక ఏది అనుకుంటే అది నీకు లభించేస్తూ ఉంటుంది. పైగా ఎన్ని చేసిన తర్వాత మళ్ళీ గొంతెమ్మ కోరికల్లాగా అడిగే స్థితిలో నువ్వు ఉంటావా? ఇంత జపం చేసిన తర్వాత అంతరంగికంగా బాహ్యంగా ఇన్ని రకాలుగా శుద్ధి జ్ఞాన వికసన ఇన్ని జరిగిన తర్వాత ఏది అడగాలో అది అడుగుతావు. పైగా ఇవి మళ్ళీ నీ కోసం అడగవు. ఎవరికి ఏది కావాలో వాళ్ళకది సుఖాన్ని ఇస్తుంది, వాళ్ళకది జ్ఞానం వైపుగా తీసుకెళ్తుంది, వాళ్ళ దుఃఖం తొలగించేస్తుంది. కాబట్టి అవి అడగటం నువ్వు అలవర్చుకుంటావు. అది సిద్ధి. ముక్తిర్కామో భవేద్యో వైదర్భేశ్చ పూజనం చరేత్ లక్ష్య సంఖ్యాతు సర్వత్రా జ్ఞాతవ్య ఋషి సత్తమా. మోక్షం కావాలి అని ఎవరికైతే కోరికుంటుందో వాళ్ళు 1,00,000 దర్భల ద్వారా ఆ పరమాత్మను పూజించుకోవాలి. అందుకే మునిశ్రేష్ఠ పరమేశ్వరుని పూజ చేసేటప్పుడు ఎక్కడైనా సరే 1,00,000 అన్నది ముఖ్యము. అది పువ్వులైనా సరే మంత్రమైనా సరే ఏదన్నా సరే ముఖ్యంగా 1,00,000 అంటూ ఉండాలి. ఆయు కామో భవేద్యో వై దుర్వాభిః పూజనం చరేత్ పుత్రకామో భవేద్యో వై దాతురా కుసుమైశ్చరేత్. అలాగే ఆయువు కావాలి అని అనుకున్న వాళ్ళు దీర్ఘమైన ఆయు అంటే ఇప్పుడు నాకు కోరిక ఉంది కదా అని నాకు ఏ 60 ఇచ్చాడు అనుకుందాం. ఆ 60 అన్న 90 అయిపోద్దా? ఇక్కడ దీర్ఘ ఆయు అంటే అర్థం ఏంటంటే నాకు ఇచ్చిన 60లో ఇప్పుడు మనమేమి ఈ మార్కండేయులు అటువంటి వాళ్ళం కాదు కదా. ఇప్పుడు మళ్ళీ ఇతను 16 ఏళ్ళకే పోతాడనేసరికి నేను మళ్ళీ అంత దీక్షగా ఆ తపస్సు చేసి అవి చేసి ఇవి చేసి ఆ 16ని తొలగించేసుకుని చక్కగా నేను దీర్ఘాయుష్మంతుగా చిరంజీవిగా అయ్యే అవకాశం లేదు. ఇక్కడ దీర్ఘమైన ఆయు అంటే అర్థం ఏంటంటే ఏదైతే ఆయు నాకుందో 70 ఇచ్చాడో 60 ఇచ్చాడో రోగాల బారిన పడకుండా జ్ఞానంతో ఉండి అజ్ఞానాన్ని వదిలించుకుని నా సాధనలో కానీ నా భక్తిలో కానీ నా శ్రద్ధలో కానీ లోపం లేకుండా ఇంకా ఇంకా శ్రద్ధగా నేను చెయ్యగలగటానికి ఈ శరీరం నాకు సహకరించటం అది ఆయువుకు అర్థము. దీర్ఘమైన ఆయువు అంటే నేను ఎప్పటికీ చిరంజీవిలాగా ఉండిపోతానని కాదు అర్థము. అందుకే ఆ కోరిక ఉన్నవాళ్ళు కూడా ఏం చేయాలి? 1,00,000 దుర్వాది ద్వారా ఆ పరమాత్మను ఆ పరమేశ్వరుని పూజించుకోవాలి. అలాగే కొడుకు కావాలన్న కోరిక ఎవరైతే ఉంటుందో వాళ్ళు కూడా ఆ పుత్రుడు కావాలన్న కోరిక ఉమ్మెత్త పుష్పాలతో ఆ పరమాత్మను పూజించుకోవాలి. రక్తదండశ్చ దతురః పూజనే శుభదః స్మృతః అగస్త్య కుసుమేశ్చైవ పూజకస్య మహత్యశః. అలాగే ఇక్కడ ఎర్రని కాడలతో ఉన్న ఆ ఉమ్మెత్తు వాటిని శుభదాయకం అంటారు వాటిని. అవి 1,00,000 అలాగే అవిసె పువ్వులతో పూజించినా సరే గొప్ప యశస్సు. అంటే యశస్సు కావాలనుకున్న వాళ్ళేమో 1,00,000 ఈ అవిసె పువ్వులతో ఆయన్ని పూజించుకోవాలి. అంటే అన్ని పువ్వులు మంచివే, విశేషంగా కొన్ని అన్నవి ఇంకా మంచివి అంటారు. ఎందుకంటే ఇప్పుడు అన్నీ బాగా మనకి ఎక్కడ పడితే అక్కడ దొరికేసిన దానికిను కొంచెం కృషి చేస్తేనే కొంచెం కష్టపడితేనే లభించేది అది అపురూపం ఎలా అయితే అవుతుందో ఉపాసకుడు ఇలాగ భక్తితో శ్రద్ధతో ఆ పూజ చేసేటప్పుడు యశస్సు కావాలనుకున్న వాళ్ళు ఈ అవిసె పువ్వులతో చెయ్యాలి. అవి కూడా 1,00,000. ఉమ్మెత్తు పూలు కూడా ఎర్రకాడ ఉన్న వాటితో కూడా 1,00,000తో చేయటం కూడా అది మళ్ళీ సకల శుభాలకి మూలము అంటారు. అందుకే శుభప్రధాన్. భుక్తిర్ముక్తిర్ఫలం తస్య తులస్య పూజయేతది ఆక అర్కపుష్పేహ ప్రతాపశ్చ కుబ్జకహ్లారకైస్తత. అలాగే తులసీ దళాల శివ పూజలో వినియోగిస్తే ఆ ఉపాసకుడికి భోగము మోక్షం అంటే జీవించి ఉన్నంత వరకు భోగప్రాయంగా ఉంటుంది. అంటే సుఖప్రాయంగా వెళ్ళిపోతావు.
అలాగే మరణానంతరము నీకు మోక్షం కూడా లభిస్తుంది. రెండు, సుఖము జీవించి ఉన్నంత వరకు, మరణానంతరం మళ్ళీ మోక్షం, ఈ రెండు కూడా లభిస్తాయి. అలాగే ఎర్రనివి, తెల్లనివి, మందారాలు, ఇవన్నీ పూల ద్వారా ఎప్పుడైతే ఆ పరమాత్మని పూజించుకుంటున్నావో ప్రతాపం అన్నది మనకి లభిస్తుంది. అంటే 1,00,000 పువ్వులతో నువ్వు పూజించినప్పుడు ఏమవుతుంది అంటే, నీ ప్రతాపం చూపించు అని అంటూ ఉంటాం. దేని మీద చూపిస్తున్నావు అంటే, దేది కావాలనుకుంటున్నావు నువ్వు కృషి చేసేదానికి, నువ్వు కష్టపడేదానికి నీకు సరైన ఫలితం లభిస్తూ ఉంటుంది. జపా కుసుమ పూజాతు శత్రునా మృత్యుధా స్మృత రోగాచ్చాటన కానీహ కరవీరాని వైక్రమాత్. ఇలా ఒక్కొక్క దానికి భోగమోక్షాలు ఫలితంగా లభించేదేమో తులసి, ఇవన్నీ చెప్పారు. మందార పూలు కూడా ఎర్రవి కానీ తెల్లవి కానీ మనకు బోల్డ్ బోల్డ్ రంగులు వస్తూ ఉంటాయి. అలాగే 1,00,000 దశాని పువ్వులతో పూజ ఎప్పుడైతే చేస్తావో శత్రువుల యొక్క మృత్యువు నీకు లభిస్తుంది. అంటే శత్రువు అన్నవాడు నశించిపోతాడు. అంతేగాని నాకు ఇప్పుడు పలానా వాడు శత్రువులు అంటే నేను ఈ పూలు పెట్టి పరమాత్మకు పూజ చేశాను కాబట్టి వాడు వెంటనే చచ్చిపోతాడని కాదు, శత్రుత్వం చచ్చిపోతుంది అన్నదే తీసుకోవాలి. ఎవరి కాలానుగుణంగా వాళ్ళు వెళ్ళిపోతారు. శత్రు ఒక వినాశనం అంటే అర్థం ఏంటంటే నా శత్రువు చచ్చిపోతాడన్న భావన తీసుకోకూడదు. శత్రుత్వం అన్నది తొలగిపోతుంది. ఆ కారణంగా కూడా కొంతమందిని చూస్తే శత్రువులా చూస్తూ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళకి తెలీదు, కానీ ఎందుకు కొంతమంది మీద అయిష్టత ఉంటుంది, అది తొలగిపోతుంది. అలాగే ఈ కరవీర పువ్వులు, ఇవన్నీ కూడా ఇప్పుడు కరవీర పువ్వులు అంటే గన్నేరు పువ్వులు, ఆ పువ్వులు కూడా శివ పూజకి వినియోగించడం ద్వారా రోగాలన్నీ పూర్తిగా కూడా నశించిపోతాయి అంటారు. బంధుకేర్భూషణావాప్తిర్జాత్యా వాహన్న సంశయ అతసి పుష్పకేర్దేవం విష్ణువల్లభతామియాత్. అలాగే ఇక్కడ మంకెన పువ్వులు వాటితో అలాగే పూజిస్తే ఆభూషణాలు ప్రాప్తిస్తాయి. ఇక్కడ ఆభూషణాలు అంటే ఏంటంటే చెవులకు పెట్టుకోవడానికి, ముక్కులకు పెట్టుకోవడానికి, మెడలో వేసుకోవడానికి, ఇవన్నీ పెట్టుకోవడానికి ఇది కాదు. ఆభూషణం అన్నది ఏంటి అంటే నీ జ్ఞానేంద్రియాలే. అంటే చూసిన దాని మీద నువ్వు మళ్ళీ వికారాలు పెంచుకోలేకపోకుండా అసలైన పరమ సత్యాన్నే నువ్వు వాస్తవాన్ని గ్రహించే స్థితిలో ఉండగలగటం, మళ్ళీ నువ్వు వికారాలకి లోబడకుండా ఉండగలగటం. నా వాక్కు నాకు ఆభూషణము. అలాగే ఇక్కడ నా శరీరం, నేను చేసే కర్మలన్నీ కూడా ఎందుకు అంటే ఈ ఆభూషణ, ఈ చెయ్య దేనికి వినియోగించాలో దానికే వినియోగించాలి. కొన్ని కొన్ని పనులు చేయటానికి ఆ చాకచక్యంగా నేను చెయ్యటానికి ఇవన్నీ నాకు సహకరిస్తున్నాయి. ఏది వినాలో వింటున్నాను, మళ్ళీ అవి నన్ను వికారాలమయంగా ప్రలోభాకి లోబెట్టకుండా, అది మళ్ళీ నాకు జ్ఞాన దృష్టితో దాన్ని నేను వినగలగటం, మళ్ళీ అది వికారాన్ని నాకు తీసుకురాకుండా, ఇవన్నీ కూడా మనకి ఆభూషణాలు. అలాగే జాజి పువ్వులు, దానితో పూజ చేయటం ద్వారా దాని ద్వారా కూడా చాలా ఫలితం వస్తుంది. అక్కడ వాహన లబ్ధి అంటారు. అంటే వాహనాలు, ఇప్పుడు నాకు కొన్ని కొన్ని కావాలి, కారు కావాలనుకుంటాం, లేకపోతే ఇంకోటి కావాలనుకుంటాం. ఇక్కడ ఈ జాజి పూలతో పూజిస్తే ఆ వాహనాలు మనకి లభిస్తాయి, ఇందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే అవిసె పువ్వులతో ఆ మహాదేవుణ్ణి పూజించడం ద్వారా విష్ణు భగవానుకు కూడా ప్రియమైన వాడివి అవుతావు. అందుకే విష్ణు వల్లభ. ఇక్కడ ఇద్దరూ ఒకటే. అవిసె పూలతో చేసినంత మాత్రం ఇప్పుడు నాకు బోల్డ్ బోల్డ్ చెయ్యాలని ఉంటుంది, కానీ నిజంగా నాకు అన్నీ దొరుకుతాయి అంటే ఏది దొరికితే అది. అసలు కోరికే లేని సకామ నుంచి నిష్కామకి వెళ్ళిపోవాలంటే కోరికతో అయినా నువ్వు ఇట్లాంటి క్రతువులు చెయ్యగా చెయ్యగా కోరిక అన్నది తొలగిపోతుంది. అందుకే సకామ నుంచి నిష్కామకి వెళ్ళగలవు. విష్ణుని పూజిస్తే శివుణ్ణి పూజించానన్న భావన నాకుంటే అలాగే ఇద్దరూ ప్రీతి చెందుతారు. ఒకళ్ళ మీద మళ్ళీ భేదభావం, మళ్ళీ ద్వేషంతో చెయ్యకూడదు. శమీపత్రే స్తథా ముక్తి ప్రాప్యతే పురుషేణ చ మల్లికా కుసుమేర్ధత్తేహ స్త్రియం శుభతరాం శివ. షమ్మీ పుత్రాలతో, ఆ పత్రాలతో పూజ చేసినప్పుడు మోక్ష ప్రాప్తి లభిస్తుంది. అలాగే మల్లెపూలు, దాన్ని సమర్పించి ఆ పరమేశ్వరుని పూజించినప్పుడు శుభ లక్షణాల సంపన్నమైన భార్య మనకి లభిస్తుంది. ఇప్పుడు నేనెంత ధర్మంగా ఉన్నా సరే సహధర్మచారిణి అంటారు. అలాగే భార్యకైనా భర్తకైనా సరే మనతో ఉన్న వాళ్ళు కూడా సరైన వాళ్ళు అయితేనే మనం కూడా ఇంకా పట్టుకుని ఉండగలం. లేకపోతే ఇప్పుడు వాళ్ళు సరైన వాళ్ళు కాకపోయినా సరే మనకి ప్రతిదానికి విజ్ఞం బయట నుంచి ఎవరో చెయ్యక్కర్లేదు. వీళ్ళు ప్రతి దాంట్లోని వాళ్ళు చెయ్యరు, మనల్ని చేయనియరు. ఇంకా ప్రతిదీ కీచులాటగా ఉండ ప్రశాంతత అన్నది మనం శాశ్వతంగా కోల్పోయే స్థితికి వచ్చేస్తూ ఉంటాం. ప్రశాంతంగా ఉండలేం.
ఇంటికి వెళ్ళాలంటేనే భయము అన్న స్థితి వచ్చేస్తూ ఉంటుంది. అందుకే ఇక్కడ కొన్ని కొన్ని వాటితో నువ్వు పూజించిన కారణంగా ఇప్పుడు మన జీవితంలో వచ్చే భాగస్వామి ఎవరు అంటే మనకు పిల్లలైనా సరే, మనం ఒక కుటుంబానికి వెళ్తున్నామైనా సరే, వాళ్ళందరూ కూడా మన కర్మల అనుసారంగానే మనకి ప్రతిఫలాలు లభించినట్టుగానే వీళ్ళందరూ కూడా నేను ఏమైతే చేశానో దాని ప్రతిఫలం ఈ రూపంలో నాకు వస్తుంది. మళ్ళీ ఇప్పుడు కూడా అలాంటివే తప్పులు చేస్తే ఏమవుతుంది అంటే మళ్ళీ భవబంధనాల్లో చిక్కిపోతూనే ఉంటాను. వదిలించుకోవటానికి కొన్ని క్రతువులు చేయాలి. అందుకు నేను చేయాలి. తామరాకు మీద నీటిబడి బంధనాలన్నీ ఉంటాయి, కానీ ఈ భక్తి భావనతో నేను ఎల్లవేళలా ఉన్న కారణంగానే ఆ మళ్ళీ నా దుర్లక్షణాలని శుభ లక్షణాలుగా నేను మార్చుకోగలను. పరమాత్మకి ఏది సమర్పించినా, నా జీవితంలో ఏదొచ్చినా అది కూడా మహత్ప్రసాదం అన్న భావనతో నేను స్వీకరించాలి. శుభ లక్షణాలు కలిగిన భార్య గనక మన జీవితంలోకి వచ్చిందంటే, అలాగే శుభ లక్షణాలతో కలిగిన భర్త మన జీవితంలోకి వచ్చాయంటే ఆ జన్మ సార్థకం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు చెయ్యకపోయినా పర్లేదు, కానీ మనకి విఘ్నాలు కలగ చేయకుండా మన మానాన మనం వదిలేసినా చాలు. మనకి శుభ లక్షణాలతో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఆచరించాల్సినవి ఆచరిస్తూ ఇతరులు కూడా ఆచరించటానికి వీలుగా అనుకూలమైన వాతావరణాన్ని చేస్తారు. యుతికా కుసుమేహ శాస్తే గృహం నైవ విముచ్యతే కర్ణికారే స్తతా వస్త్ర సంపత్తిర్జాయతే నృణాం. అలాగే అడవి మల్లె పువ్వులు దాంతో పూజిస్తే ఇంట్లో ఎప్పుడు కూడా తిండికి లోటు ఉండదు. ఇక్కడ అడవి మల్లె పువ్వు అంటే కొన్ని కొన్ని పువ్వులు అన్నవి ఒక్కొక్క కాలంలోనే వస్తూ ఉంటాయి. అలాగే ఎక్కడ పడితే అక్కడ అన్నట్టుగా విచ్చలవిడిగా ఏం దొరకవు. వాటి కోసం నువ్వు వెళ్ళాలి, వెతకాలి. అలాగే ఇన్ని పువ్వులు కావాలి అంటే మళ్ళీ పూజ ఎప్పుడు చేస్తావు? పూలు ఎప్పుడో దొరికితే అప్పుడు చేస్తానంటే కుదురుతుందా అంటే దాని ముందు రోజే సిద్ధపరచుకుంటున్నావు. ఇవన్నీ చెయ్యటానికి కూడా అంత సమయాన్ని ఇస్తున్నావు, పైగా అంత భక్తి ప్రపత్తులతో ఉండగా అలా క్రతువు అన్నది నువ్వు స్వల్పంగా ఇచ్చినా నీకు అధికంగా ఫలితం వస్తుంది. ఇవి రెండూ లేనప్పుడు నువ్వు ఎంత చేసినా సరే, ఎంత ఖర్చు పెట్టినా దాని ప్రతిఫలం ఏమీ ఉండదు. ముందుగా నేను మారాలి, నా వికారాలు లేకుండా నేను ఉండే ప్రయత్నాన్ని నేను చెయ్యాలి. ఈ అడవి మళ్ళీ తో ఎలా అయితే ఇంట్లో ఎప్పుడూ తిండికి లోటు ఉండదు, అలాగే గన్నేరు పువ్వులతో పూజించినా సరే వాళ్ళకి వస్త్రాలు ప్రాప్తిస్తాయి. నిర్గుండి కుసుమేర్లోకి మనో నిర్మల తామ్రజే విల్ప పత్రే స్తతా లక్షేహ సర్వాన్ కామాన్ వాప్నుయాత్. అలాగే పారిజాత పువ్వులు, పైగా పారిజాత పువ్వులు ఎవరు కూడా చెట్టు నుంచి తెంపరాయి, కింద పడిపోయే ముందే దాన్ని పట్టుకుని అట్లా తీసుకుంటూ ఉంటాం. దాంతో పూజించటం ద్వారా సుఖ సంపదలు రెండూ పొందుతారు. అలాగే వర్తమాన ఋతువులు అంటే ఇప్పుడు కొన్ని కొన్ని లభిస్తాయి, కొన్ని కొన్ని లభించవు. ఒక కాలానుగుణంగా కొన్ని పూలు ఉంటాయి, కాలానుగుణంగా కొన్ని ఆ కాలం కాదు కాబట్టి ఆ సమయంలో దొరకవు. అయితే ఈ పువ్వులన్నీ ఏది దొరికితే, ఎంత దొరికితే, ఏ కోరికుంటే అలా చెయ్యమని చెప్పారు, కానీ ఎలా చెయ్యాలి? నిర్మలమైన మనస్సుతో చెయ్యాలి. అలాగే 1,00,000 బిల్వపత్రాలతో పూజ చేయటం ద్వారా సకల కోరికలు కూడా నెరవేరుతాయి. బిల్వపత్రాలు 1,00,000 అంటే 2.5 కేజీల వరకు. పైగా చెట్టునంతా తెంపేస్తావా నువ్వు ఇష్టం వచ్చినట్టుగా? లేదే. అంటే ఇప్పుడు ఇక్కడ నేను ఒక చెట్టుకి నాకు కావాలన్న కోరికతో నేను ఇన్ని ఆకులు తీయాలి అంటే నేనేం చేయాలి ముందుగా? అలాంటి చెట్లు ఇంకా కొన్ని పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు నేను తెంపేశాను, మళ్ళీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్ని ఇస్తే అన్ని వచ్చేస్తాయి అనుకున్నట్టు అందరూ తెంపేస్తే ఇంక ఎక్కడి నుంచి వస్తాయి అంటే నీకు అర్థం ఏమిటి? కొన్ని ఆటల్ని ఆధారం చేసుకున్న జీవన విధానాన్ని ఉంది కాబట్టి నేనేం చేయాలి? వాటిని ఇంకా రక్షించుకునే భారం నా మీద ఉన్నది. ఒకటి తీస్తే 10 అక్కడ పెడతాం, నేర్చుకోవాలి. అప్పుడు కదా నాకు ఎప్పటికీ నాకే కాకుండా అందరికీ ఉపయోగపడేది, ఎప్పుడు అందరికీ అందుబాటులో ఉండేది. ఆ సంరక్షణ అన్నది నాకు తెలియాలి. వినియోగించుకోవటం తెలిస్తే సరిపోదు, దాన్ని రక్షించుకోవటం కూడా తెలియాలి. అందుకే ఇక్కడ ఏం చెప్పారు? ఇవన్నీ కూడా నిర్మలమైన మనస్సుతో చెయ్యాలి. అలాగే 1,00,000 గనక బిల్వపత్రాలతో పూజ చేస్తే ఆ మనుష్యుడు ఒక సకల కోరికలు కూడా తనకి సిద్ధిస్తాయి. దీంతో శివ మహాపురాణం రుద్ర సంహిత సృష్టికాండలో 14 చాప్టర్లో 33 శ్లోక సంపూర్ణం.